న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కొత్తగా పెళ్ళైన జంట ముందుగా ఏ దైవ దర్శనానికి వెళ్ళాలి, ఎలాంటి స్థలాన్ని దర్శించాలి, అంటే జీవితాంతం చక్కగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే పెళ్ళైన జంట ఈ దేవాలయ దర్శనం చేస్తే మంచిది, అలా ఏమన్నా ఉందండి? ముందు పెళ్ళిళ్ళు శ్రద్ధగా చేసుకోవాలి జయ. పెళ్ళి శ్రద్ధగా చేసుకోవాలి. పెళ్ళిలో గౌరీ పూజ చేస్తారు. ఏ రకపు పెళ్ళైనా హిందూ వివాహంలో ఖచ్చితంగా ఉంటుంది కదా. అవును, గౌరీ పూజ ఉంటుంది. ఆ గౌరీ పూజ చేసేటప్పుడు ఫోటోలకు పోజులు ఇచ్చి, వాళ్ళకి వీళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి, అందరికీ లైకులు కిసులు ఇచ్చి, కావలిచ్చుకుని మధ్యలో పూజ మానేసి కబుర్లు చెప్పి బట్టలు నగలు సవరించుకుని అవి చేయకుండా శ్రద్ధగా ముందు శ్రద్ధగా ఒక్క మాట మాట్లాడకుండా ఏ శ్రీమాత్రే నమః అని చెప్పుకుని చేసుకో మా కుంకుమ పూజ అని చెప్తారు. ఈ ఫోటోగ్రాఫర్లు ఫోటోల పెచ్చ ప్రబలిపోయి సచ్చినా చేయటల. ఏ పెళ్లిలోనూ ఆ గౌరీ పూజకి ఏ ఇంపార్టెన్సు లేకుండా ఉందమ్మా ఇప్పుడు. అవును, నాకు ఎంత బాధగా ఉంటుందో. ఏమిటా కాసేపే కదా, ఈ మంత్రమే మనం నిలబెడుతుందనే నమ్మకంతో కదా మనం ఈ పెళ్లి చేసుకుంటున్నాము. నమ్మకం లేకపోతే ఎందుకు చేస్తావు? అది అదొక ఫార్మాలిటీయా? ఎందుకో ఫార్మాలిటీస్. శ్రద్ధగా పెళ్లి చేసుకోండి అమ్మ. మొదట అయ్యకు కూడా చెప్పాలి, అమ్మకు ఒకదానికే కాదు. ఇది మంగళదేవతాభ్యో నమః అని చెప్తారు, మంగళసూత్రానికి పూజ చేయిస్తారు. అప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ ఎంటర్ అయిపోతారు. ఇలా గోల మండ తిట్టాలనిపిస్తుంది. వీళ్ళు ఎత్తి కొట్టుకుంటున్నారు. పెళ్ళిళ్ళల్లో ఆ తంతు మంత్రం, ఆ మంత్రం వినాలి, ఆ తంతు శ్రద్ధగా చేయాలి. వివాహంలోనే దీనికి ఇవి మనం కలిసి ఉండటానికి సరిపడా మంత్రాలు చెప్పబడతాయి. మొదట అది. తర్వాత కులదేవత పూజ. వీళ్ళ ఇంటికి ఒక ఆనవాయితీకి ఒక దేవాలయము, ఒక దేవుడు, ఒక దైవము పద్ధతి ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఉంటాయి జయ. పెద్ద రకం చిన్న రకం కాదు, ఎవరి రకం వాళ్ళది. అదేదో దాన్ని పూర్తిగా ఆనవాయితీని ఆచరించండి. మన వాళ్ళంతా దేవాలయాలు తిరుపతి వెళ్తారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు అన్నవరం వెళ్తాం, భద్రాచలం వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తారు. గుళ్ళకి గోపురాలకి మేము వెళ్ళము, హనీమూన్కే వెళ్తామనే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళేవాళ్ళు, తాజ్మహల్ చూడాలని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళవగానే తాజ్మహల్ సమాధిని చూడటం ఏమిటి అని ఒక డైలాగులు కూడా విన్నా నేను. వాళ్ళు ఏదో ప్లేస్ చూడడానికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి తాజ్మహల్ చూద్దాం అనుకున్నారు. వెళ్ళవగానే తాజ్మహల్ చూసేయాలి, ప్రేమకి గుర్తు. మనం అలాగే పాపం విన్నాం, అది సమాధి అనిపించదు. ఆయన ఓళ్ళంత మంది పెళ్ళాలు ఉన్నారని ఒక తాజ్మహలే కట్టాడని మనం అనుకోం, అవన్నీ మనకు తెలియవు. ఇదే తెలుస్తుంది. వింత కదా రమ్మగారు, మనకున్న ప్రపంచ వింతలో తాజ్మహల్ ఒకటి అయ్యేసరికి ఇలా కూడా ఉంటుంది. ప్రధానంగా ఒక నమ్మకంతో వివాహం చేసుకోవటం, అవతల వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించడం చాలా ఇంపార్టెంట్. ఇక దేవాలయం అంటావా, నా మటుకు నాకు రాముల వారి దేవాలయం చూడాలేమో అని భావిస్తా జయ. నేను మీరు ఎక్కడికి వెళ్ళారండి? చిట్టుగూడూరులో మాకు ఇలవేల్పుని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళాం. ఓకే. తిరుపతి కూడా వెళ్ళాం 2-3 నెలల తర్వాత. వెంటనే అయితే వెళ్ళాల, అంత పెద్ద దేవాలయం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. నేను అప్పుడు కాలేజీలో వర్క్ చేసేదాన్ని. పెళ్ళైన 5-6 రోజులకే మళ్ళీ జాయిన్ అయిపోయా. ఓకే. మళ్ళీ జాయిన్ షాదన్ కాలేజ్ ఎక్కడుంది, ఇది చింతలబస్తి, హైదరాబాద్. ఓకే. షాదాన్లో వర్క్ చేసేదాన్ని. పొద్దునే 7:30కే కాలేజీ, అది కాలేజీ ఉంది. అందుకని అప్పుడు మేమేం గుడికి వెళ్ళాల. నేను నిజమే చెప్తున్నా, జరిగిందే. 16 రోజుల పండగకి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళినప్పుడు మేము నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాం. ఆయన మాది ఇలవేల్పు, గూడూరులో. మా అత్తవారింటికి ఇలవేల్పు దేవాలయాలు అలా ఏం లేవు, ఉన్నాయి బహుశా వాళ్ళ ఊళ్ళలో, అమలాపురం వైపు ఉన్న ఊళ్ళలో. వెళ్ళలేదు మేము. తర్వాత ఏడాది లోపలే 3 నెలలకి మేము తిరుపతి వెళ్ళాం. తర్వాత సంవత్సరం లోపల అన్నవరం వెళ్ళాం. భద్రాచలం వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాం. కానీ మీకు భద్రాచలం వెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది? రాముల వారు అన్యోన్య దంపతుల మధ్య అనురాగం అన్న దైవాల పేర్లు ఎక్కడైనా వస్తే కనుక సీతారాములంతా అన్యోన్యత ఉన్న దంపతులు లేరు ఏ గాథల్లోనూ. వాళ్ళ అన్యోన్య అనురాగాలని వింటూనే పెరిగాం మనం. అవును. భారతీయులకి తప్పనిసరిగా చదవవలసిన గ్రంథం రామాయణమే. ప్రతి భారతీయుడు రామాయణాన్ని తెలుసుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు రాముడే కదా మనం చూడవలసిన దైవం. అంతే కదా. అంటే ఇప్పుడు ఆవిడని పరీక్షించాడు, ఆవిడని పంపేశాడు లాంటివి తీకండి. ఆవిడ తప్పిస్తే రాముడి జీవితంలో ఇంకొక స్త్రీ లేదు, అది తీసుకోండి. ఆవిడ కోసమే ఆయన అంత ప్రయత్నం చేసి యుద్ధం చేసి ఆవిడని తెచ్చుకున్నాడు వెనక్కి.
ఆ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. రాచరికపు వ్యవస్థలో ఏ ఏర్పాట్లు ఎందుకు జరిగాయో ప్రశ్నించకూడదు మనం. ఆ కాలం నాటి రాచరికం మనకు తెలియదు, మనకు అంతే. అర్థం కాదు. అవును అవును. అప్పటి విధానం ఏమిటో మనకు అర్థం కాదు. కానీ ఆనాటి విధానాల్లో కూడా తన తండ్రి 3 భార్యలను చేసుకుంటే తను ఒక్క భార్యతోటి ఉన్నాడు రాముడు. ఆమె వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఒంటరిగానే ఉన్నాడు. రాముడితో ఇంకొక సీత లేదు, ఇంకొక భార్య రాలేదు. ఆయన్ని కదా చూడాలి మనం. సీత ఆవిడ ఆయన కూడా అంతే. అడవికి వెళ్తే ఆయన వెనకాల పడి వెళ్ళిపోయింది. ఆంజనేయ స్వామి వచ్చి నేను తీసుకెళ్తానంటే వద్దు, ఆయన వచ్చి తీసుకెళ్తాడు నన్ను, నువ్వు నిప్పుల్లోకి వెళ్ళు అని చెప్తే వెళ్ళింది. అడవికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. అంతకంటే అనురూపమైన భార్య ఇంకొకళ్ళకి దొరుకుతుందా? వాళ్ళిద్దరికంటే చూడవలసిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారంటావా? అసలు మనం అదే కదా చూస్తాం. ఖచ్చితంగా అండి. సీతారాముల్ని మన దర్శించుకుంటే దగ్గరలో ఉన్న కోదండ రామాలయం, సీతారామ ఆంజనేయ సమేతంగా ఉన్నది దేవాలయాలే ఉంటాయి. రాముడు ఒక్కడే కనపడ్డు, కృష్ణుడు ఒక్కడే ఉన్న దేవాలయాలు కొన్ని ఉంటాయి చూడు. అవునండి. వేణుగోపాల స్వామి ఉంటాడు, అవును. రుక్మిణి సత్యభామలు అది పక్కన దేవాలయాల్లో దేవేర్లుగా ఉంటారు, కానీ ఆయనే అనుకుని నుంచోరు. ఒక్క రామాలయంలోనే చూస్తాం మనం కదండి. సీత లేని రాముడు అసలు ఉండడు. అలా ఉండాలి భార్యాభర్త అంటే. దంపతుల మధ్య అనురాగానికి ప్రార్థించవలసిన దైవం కూడా సాక్షాత్తు శ్రీరాముడే. ఆయన్నే ధ్యానించాలి. రాముల వారికి సంబంధించిన ఏ శ్లోకమైనా సరే సీత ప్రస్తావన లేని శ్లోకం, ప్రార్థనా శ్లోకాలు ఉండవు. వైదేహీ సహితం సురద్రుమతలే అంటారు. వైదేహి పక్కనే ఉంది. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనోతు. చూడు, సీతాముఖాంభోరుహ చెంచరీకం. కేవలము సీతనే ముఖ పద్మానికి మాత్రమే తుమ్మెదగా ఉంటాడు ఆయన. ఇంకొకరిని చూడని కూడా చూడు. ఆయన మన్ని కాపాడాలని చెప్పుకుంటాం. ఏ ప్రార్థనా శ్లోకంలోనూ సీత లేని రాముడు లేడు. సీతాదేవి రాముడిని బాసి ఉన్నట్టుగా కనపడదు కూడా మనకి. లక్ష్మీదేవిని గురించి చెప్పేటప్పుడు ఆవిడ నిత్యానపాయని అని చెప్తారు, వదిలిపెట్టి ఉండదు. లక్ష్మీ అమ్మవారి ప్రార్థన కూడా చాలా మంచిది. భర్తను విడిచి ఉండకూడదు. ఇప్పుడు భార్యను విడిచి ఉండని భర్త కూడా కావాలి కదమ్మా మనకి. నేను ఒకదాన్ని వెంబడబడతానంటే ఎట్లా? ఇద్దరు వాళ్ళకు కూడా మన మీద ఆపేక్ష ప్రేమ ఉండాలి కదా. అది వీళ్ళిద్దరే. అది వాళ్ళిద్దరే. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవ్యాజమైన ప్రీతి, ప్రేమ, ఆపేక్ష ఉన్న భార్యాభర్తలు ఇంకా పురాణాల్లో ఏ కథల్లోనూ కనపడరు. ఒకళ్ళ కోసం అంత తపించి ఉండేవాళ్ళు. ఆ తపించే వాళ్ళ కోసం వీళ్ళని చూడాలి తప్పకుండా. శివపార్వతులను కూడా చెప్తారు, మనం చెప్పుకుంటాం కదా, వాగర్ధావివ సంపృక్తం అని చెప్తాం. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అర్ధనారీశ్వర స్వరూపంలో ఉండే దేవాలయాలు మనకి కనిపించవు. పరమేశ్వరుడు లింగరూపిగా ఉంటాడు, ఆవిడ ఇంకా అమ్మవారిగా విడిగా వెలుసు కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఒకే దాంట్లో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ అక్కడ ఉన్నాయి. మనకి ఎక్కడుందంటే ఘంటసాలలో బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి, ఆవిడ పార్వతీదేవి ఉంటుంది పక్కనే. పార్వతీదేవి ఆ పానువట్టం మీదే కూర్చుని ఉంటుంది. అట్లాంటివి మనకు కనిపించవు, చాలా తక్కువ, చాలా రేర్. మనం వెళ్ళాం కదా ఘంటసాల దేవాలయానికి. రాముల వారి దేవాలయాల్ని దర్శింపజేయండి. పిల్లల్ని రామాలయానికి తీసుకెళ్ళండి వివాహం అయిన తర్వాత. ఇంకా తిరుపతి వెళ్తాం, ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీ ఉద్దేశంగా ప్రత్యేకంగా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలని నేను భావిస్తాను జయ. తప్పకుండా నా ఉద్దేశం అది. మీరు ఆలోచించండి. అవును, పాయింట్ ఆలోచిస్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఇలా వెళ్ళిపో తిరుమల వెంకటేశ్వర స్వామి లేదా అన్నవరం స్వామి, సింహాద్రి అప్పన్న, వెళ్ళండి అన్ని చోట్లకి. కానీ రామాలయానికి కూడా వెళ్ళండి అంటారు. పాయింట్ చాలా బాగుంది ఆలోచిస్తే. అదే. నమస్తే రమ్య. నమస్తే జయ.